మహాశివరాత్రి రోజు చాలా పవిత్రమైనది. కాని ఈ రోజు చేసే చిన్న తప్పు కూడా శివుడిని అసంతృప్తికి గురిచేస్తుందని మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, స్వాగతం. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి నాడు ప్రజలు తెలియకుండానే చేసే 5 అతిపెద్ద తప్పుల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ తప్పులను వారు తమ పూజ ఫలాలను ఎందుకు పొందలేదని అడుగుతారు. ఈ తప్పులను శాస్త్రాలలో చాలా తీవ్రమైనవిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరికి తప్పు జరిగినా శివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో నేను మీకు చెప్తాను. తద్వారా మీ కోరిక నెరవేరకుండా ఉంటుంది. హర్ హర్ మహాదేవ్. మహాశివరాత్రిని శివుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన మరియు ప్రభావవంతమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే చిన్న భక్తి కూడా అనేక జీవితకాల పాపాలను తుడిచివేయగలదని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఈ రోజున చేసే పుణ్యకార్యాలు ఎంత ముఖ్యమో, పొరపాటున చేసినా శివుని ఆశీర్వాదాలకు బదులుగా అశాంతి, అడ్డంకులు మరియు ఆలస్యాలకు దారితీసే తప్పులు కూడా అంతే ముఖ్యమైనవి. మహాశివరాత్రి రోజున ప్రజలు చేసే మొదటి మరియు అతిపెద్ద తప్పు కోపం మరియు కఠినమైన భాష. చాలామంది కుటుంబ సభ్యులతో గొడవ పడతారు లేదా ఉపవాసం, పూజలు మరియు జాగరణలు చేస్తున్నప్పుడు కూడా ఇతరులపై కఠినమైన పదాలు ఉపయోగిస్తారు. శివుడిని ప్రశాంతమైన, కరుణామయుడైన మరియు సన్యాసి దేవతగా భావిస్తారు. గ్రంథాల ప్రకారం ఈ రోజున మాట్లాడే పదాలు ఆధ్యాత్మిక సాధన ఫలితాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఈ రోజున ఎవరినైనా బాధపెట్టడం వల్ల శివారాధన యొక్క మొత్తం ఫలం నాశనం అవుతుంది. మరొక పెద్ద తప్పు అహంకారం మరియు ఆడంబరం. చాలామంది ఈ రోజున గొప్ప పూజలు, దీర్ఘ ఉపవాసాలు మరియు దానాలు చేస్తారు, కానీ వారు ఇతరులతో బాగా ప్రవర్తించడం లేదని భావిస్తారు. ఆయనే ఉత్తముడు. శివపురాణంలో అహంకారం శివుడికి అత్యంత అసహ్యకరమైనదని స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే శివుడు బూడిదను ధరించడం ద్వారా ప్రతిదీ మర్త్యమైనదని సందేశాన్ని ఇస్తాడు. అందుకే మహాశివరాత్రి రోజున తనను తాను చిన్నవాడిగా భావించుకోవడం అతిపెద్ద ఆరాధనగా పరిగణించబడుతుంది. తెలియకుండానే తరచుగా చేసే మూడవ తప్పు శివలింగానికి నిషేధించబడిన వస్తువులను సమర్పించడం. చాలామంది తులసి ఆకులు, కేతకి పువ్వులు లేదా పసుపును శివలింగానికి సమర్పిస్తారు. అయినప్పటికీ ఈ వస్తువులను శివారాధనలో నిషేధించారని శాస్త్రాలు భావిస్తున్నాయి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరకుండా పోతాయి మరియు పూజ ఫలితాలను బలహీనపరుస్తాయి. 4వ తీవ్రమైన తప్పు మోసం లేదా ఉపవాసం సమయంలో ఉపరితల నియంత్రణ. కొంతమంది పగటిపూట దొంగచాటుగా ఆహారం తీసుకుంటారు లేదా ఉపవాసం ఉన్నట్లు నటిస్తారు. అయినప్పటికీ శివుడు మోసం చేయడం అస్సలు ఇష్టపడడు. ఉపవాసం సాధ్యం కాకపోతే సాధారణ ఆహారం తినడం మంచిదని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే తప్పుడు ఉపవాసం పాటించడం శివుడిని అసంతృప్తిపరుస్తుంది. 5వ తప్పు రాత్రి జాగరణను తేలికగా తీసుకోవడం. మహాశివరాత్రి యొక్క నిజమైన సాధన రాత్రిపూట జరుగుతుంది, ముఖ్యంగా నిషిత్ కాలంలో. అయితే చాలామంది పూజ తర్వాత నిద్రపోతారు లేదా మొబైల్ ఫోన్లు, నవ్వులు, జోకులు మరియు పనికిరాని సంభాషణలలో మునిగిపోతారు. ఈ రాత్రిలోని ప్రతి క్షణం శివుని అంశతో నిండి ఉండగా, ఈ సమయంలో నిర్లక్ష్యం మొత్తం రోజంతా ఆరాధనను ఫలించకుండా చేస్తుంది. మహాశివరాత్రి రాత్రిని భక్తి, నిగ్రహం మరియు అవగాహనతో గడిపేవారు అనేక జీవితకాల అడ్డంకుల నుండి విముక్తి పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజును కేవలం పండుగగా భావించి తేలికగా తీసుకునేవారు ఆశించిన ఫలితాలను పొందలేరు. అందువల్ల మహాశివరాత్రి కేవలం ఆచారాల రోజు మాత్రమే కాదు, స్వీయ నియంత్రణ మరియు ఆత్మపరిశీలన కూడా. ఈ రోజున ఒక చిన్న తప్పు కూడా ఆధ్యాత్మిక సాధన దిశను మార్చగలదు. అందుకే ఈ రోజున ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా తీసుకోవాలని శాస్త్రాలు పదే పదే హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు చిన్నగా అనిపించవచ్చు, కానీ లేఖనాల ప్రకారం మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాధనను లోపల నుండి బలహీనపరిచే మరియు తరచుగా గుర్తించబడని తప్పుల గురించి మాట్లాడుకుందాం. మహాశివరాత్రి రోజున ఎక్కువగా విస్మరించబడే తప్పు ఆహారం మరియు స్వచ్ఛత నియమాలను ఉల్లంఘించడం. చాలామంది ఉపవాసం అంటే ఆకలితో ఉండటం అని భావిస్తారు. అయితే ఉపవాసం అంటే నిజంగా ఇంద్రియాలను నిగ్రహించడమే అని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత కూడా వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం లేదా అధిక మసాలా దినుసులు వంటి తామస ఆహారాలను తీసుకుంటే అది శివారాధనకు విరుద్ధమని భావిస్తారు. శివుడికి సాత్వికత, స్వచ్ఛత అంటే చాలా ఇష్టం, మరియు ఈ రోజున మనస్సు, వాక్కు మరియు ఆహారం యొక్క స్వచ్ఛత చాలా అవసరం. మరొక తీవ్రమైన తప్పు ఏమిటంటే అపవిత్రమైన దుస్తులు ధరించడం లేదా అపవిత్ర స్థితిలో పూజ చేయడం.
చాలామంది ఈ రోజు స్నానం చేయకుండా పూజ కోసం కూర్చుంటారు లేదా సాధారణ రోజున వారు ధరించే దుస్తులను ధరిస్తారు. మహాశివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తం ఉపవాస సమయంలో స్నానం చేసి శుభ్రమైన దుస్తులు, ముఖ్యంగా తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరించాలని గ్రంథాలు చెబుతున్నాయి. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మూడవ తప్పు ఏమిటంటే పూజ సమయంలో మనస్సును సంచరించడానికి అనుమతించడం, మొబైల్ ఫోన్ చూడటం, యాదృచ్ఛిక విషయాల గురించి మాట్లాడటం లేదా పూజను తొందరగా ముగించడం. మహాశివరాత్రి పూజ ధ్యానం మరియు ఏకాగ్రతకు పరీక్ష అయితే, శరీరం శివుని ముందు ఉండి మనస్సు ప్రపంచంలో తిరుగుతుంటే ఆ పూజ ఫలితం సగంలోనే ఉంటుంది. తరచుగా చేసే నాల్గవ తప్పు అధిక ఆనందం మరియు ఆడంబరం. కొంతమంది శివలింగానికి చాలా వస్తువులను అర్పిస్తారు, ఖరీదైన పువ్వులు, పండ్లు మరియు దుస్తులను అందిస్తారు. కానీ మనస్సులో భక్తికి బదులుగా ప్రదర్శన భావన మాత్రమే ఉంటుంది. శివపురాణంలో స్పష్టంగా చెప్పబడింది, శివుడు ఆడంబరాన్ని ఇష్టపడడు కాని నిజమైన భావాలను ఇష్టపడడు. అతను ఒక పెద్ద ఆచారంతో సమానంగా కొద్దిగా నీరు మరియు బెల్పత్రంతో సంతోషిస్తాడు. ఐదవ తప్పు దాతృత్వం మరియు కరోనా భావనను నిర్లక్ష్యం చేయడం. చాలామంది ఈ రోజున పూజిస్తారు కాని ఆకలితో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి లేదా పేదవారికి సహాయం చేయరు. అయితే శివుడిని కరోనా మరియు దయ యొక్క దేవుడు అని పిలుస్తారు. ఈ రోజున ఎవరికైనా నీరు, ఆహారం లేదా బట్టలు దానం చేయడం వల్ల శివుని అనుగ్రహం అనేక రెట్లు పెరుగుతుంది. దీనితో పాటు మహాశివరాత్రిని కోరికలను తీర్చుకునే మార్గంగా మాత్రమే పరిగణించడం మరొక తీవ్రమైన తప్పు. అయితే దాని నిజమైన ఉద్దేశ్యం స్వీయ శుద్ధి మరియు స్వీయ జ్ఞానం. ఒక వ్యక్తి అంతర్గత మార్పును కోరుకోకుండా పొందాలనే ఉద్దేశ్యంతో మాత్రమే పూజించినప్పుడు ఆ ఆచారం పరిమిత ఫలితాలను ఇస్తుంది. శివ అంశం త్యాగం మరియు అంగీకారం యొక్క సమతుల్యతను బోధిస్తుంది. ఈ రోజున ఒక వ్యక్తి తన చెడు అలవాట్లను విడిచిపెట్టాలని నిశ్చయించుకుని శివుని పాదాల వద్ద తనను తాను అర్పించుకుంటే దానిని నిజమైన ఆరాధన అంటారు. చాలామంది ఈ రోజున పాత శత్రుత్వం, అసూయ మరియు ద్వేషాన్ని మనస్సులో ఉంచుకుని పూజిస్తారు. అయితే శివుడిని పూజించే ముందు క్షమాపణ చాలా ముఖ్యమైనదని గ్రంథాలలో చెప్పబడింది. ఎవరితోనైనా విభేదాలు ఉంటే ఈ రోజున మనస్సులో క్షమాపణ అడగడం మరియు క్షమించడం శివుడికి చాలా ప్రియమైనది. ఎందుకంటే శివుడు లింగరూపంలోనే కాకుండా ప్రతి జీవిలోనూ నివసిస్తాడు. కాబట్టి ఏదైనా జీవికి బాధ కలిగించడం ద్వారా శివుడిని సంతోషపెట్టాలనే ఆలోచన కూడా అసంపూర్ణమైనది. ఈ విషయాలన్నింటి సారాంశం ఏమిటంటే, మహాశివరాత్రి ఆరాధన కేవలం ఒక ఆచారం కాదు, ఒకరి జీవనశైలిలో సమతుల్యత మరియు స్వచ్ఛతను తీసుకురావడానికి ఒక అవకాశం. ఈ రోజున చేసే చిన్న తప్పులను కూడా నివారించినట్లయితే శివుని ఆశీస్సులు స్వయంచాలకంగా ఒకరి జీవితంపైకి వస్తాయి. ఇప్పుడు శివుడు మీ పట్ల సంతోషిస్తాడా లేదా అని అర్థం చేసుకోవడానికి సహాయపడే చివరి మరియు అతి ముఖ్యమైన విషయాలను చర్చిద్దాం. మరియు తెలియకుండానే తప్పు జరిగితే పరిష్కారం ఏమిటి? శివుడు సంతోషించినప్పుడు అతను తన ఆశీర్వాదాలను మాటలలో కాకుండా సంకేతాలలో ఇస్తాడని గ్రంథాలలో చెప్పబడింది. మొదటి సంకేతం ఏమిటంటే, మహాశివరాత్రి తర్వాత మనస్సులో లోతైన శాంతి అనుభూతి చెందుతుంది. ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండా అంతర్గత భారం తేలికగా అనిపిస్తుంది మరియు ప్రతికూల ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. రెండవ సంకేతం ఏమిటంటే, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. ఉదాహరణకు నిర్ణయం తీసుకోవడం, ఒకరి నుండి మద్దతు లేదా స్వయంగా తలెత్తే సమస్యకు పరిష్కారం. మూడవ సంకేతం కలల ద్వారా అందుతుంది. మహాశివరాత్రి తర్వాత మీరు ఒక శివలింగం, ప్రకాశవంతమైన కాంతి, ఒక పర్వతం, నీటి ప్రవాహం లేదా మీ కలలో పామును చూసినట్లయితే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. నాల్గవ సంకేతం ఏమిటంటే, మీ ప్రవర్తన మరియు ఆలోచనలలో సానుకూల మార్పులు సంభవించడం ప్రారంభమవుతుంది. కోపం తగ్గుతుంది, ఓర్పు పెరుగుతుంది మరియు ఇతరుల పట్ల కరుణ పెరుగుతుంది. ఐదవ సంకేతం ఏమిటంటే, మీరు మీ పరిసరాలలో శాంతిని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఇంటి వాతావరణం తేలికగా మరియు సానుకూలంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా కారణం చేత మీరు మహాశివరాత్రి నాడు తప్పు చేశారని మీరు భావిస్తే భయపడాల్సిన అవసరం లేదు. శివుడిని కరుణా సముద్రం అని పిలుస్తారు మరియు అతను నిజమైన పశ్చాత్తాపంతో వెంటనే సంతోషిస్తాడు. అటువంటి పరిస్థితిలో వచ్చే సోమవారం శివలింగానికి స్వచ్ఛమైన నీరు, ఒక బెల్ ఆకును సమర్పించి మానసికంగా మీ తప్పును అంగీకరించి క్షమాపణ అడగండి. పేద వ్యక్తికి ఆహారం, నీరు లేదా దుస్తులు దానం చేయడం అత్యంత ప్రభావవంతమైన ప్రాయశ్చిత్తంగా పరిగణించబడుతుంది.
దానధర్మాలు పాపాలను తగ్గిస్తాయి మరియు మనస్సును తేలికపరుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి తర్వాత శివుని ఆశీస్సులను నిలబెట్టుకోవడానికి ఒకరి జీవితంలో ఒకరోజు మాత్రమే కాకుండా శాశ్వత మార్పులు చేసుకోవడం చాలా అవసరం. సోమవారాల్లో మాంసం మరియు మద్యం మానేయడం, అబద్ధాలు మరియు కఠినమైన పదాలను నివారించడం మరియు ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా ఓం నమః శివాయ అని జపించడం వంటివి. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం సరళత. ఆడంబరం, మోసం మరియు అహంకారం జీవితం నుండి తొలగిపోయినప్పుడు శివ అంశం స్వయంచాలకంగా మేల్కొంటుంది. శివుడు ఎప్పుడూ కోపంతో శిక్షించడని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. అతను మన దిశను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే సూచిస్తాడు. కాబట్టి మహాశివరాత్రిని భయం యొక్క రోజుగా పరిగణించకూడదు, స్వీయ మేల్కొలుపు యొక్క రోజుగా పరిగణించాలి. ఈ రోజున పూజను భక్తి, నిగ్రహం మరియు ప్రేమతో నిర్వహిస్తే ఆచారంలో కొంత లోపం ఉన్నప్పటికీ శివుని ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందుకంటే చివరికి శివుడు భావనను చూస్తాడు, భౌతికాన్ని కాదు. అందుకే శివుడు నిజమైన భక్తుడి పట్ల ఎప్పుడూ అసంతృప్తి చెందడు, బదులుగా ప్రతి తప్పును ఒక పాఠంగా మారుస్తాడు. ఇదే మహాశివరాత్రి యొక్క నిజమైన సందేశం, తనను తాను తెలుసుకోవడం, అహంకారాన్ని విడిచిపెట్టడం మరియు తనలోని శివతత్వాన్ని మేల్కొల్పడం. శివలింగానికి ఏమి సమర్పించాలి అనే ప్రశ్న కేవలం ఆరాధన పద్ధతికి సంబంధించినది కాదు, భావోద్వేగం, భక్తి మరియు స్వచ్ఛతకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే శివుని లోతైన చైతన్యంతో కూడా ముడిపడి ఉంది. శివలింగం నిరాకార బ్రహ్మస్వరూపమని మరియు దానికి సమర్పించబడిన ప్రతి వస్తువు భక్తుడి మనస్సు, చర్య మరియు కోరికతో అనుసంధానించబడి ఉంటుందని గ్రంథాలలో చెప్పబడింది. అందువల్ల శివలింగానికి ఏమి సమర్పించాలో తెలుసుకోవడం, దానిని ఏ భావనతో సమర్పించాలో తెలుసుకోవడం అంతే ముఖ్యం. మొదటిది మరియు అత్యంత పవిత్రమైనది స్వచ్ఛమైన నీరు, ఎందుకంటే నీరు జీవితం, శాంతి మరియు చల్లదనానికి చిహ్నం మరియు శివుడు చల్లదనాన్ని చాలా ఇష్టపడతాడు. ప్రతిరోజూ లేదా ముఖ్యంగా సోమవారం, ప్రదోషం మరియు మహాశివరాత్రి రోజుల్లో రాగి కుండ నుండి శివలింగానికి నీటిని సమర్పించి, నీటి ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఓం నమః శివాయ అని జపించే వ్యక్తి జీవితంలో మానసిక అశాంతి, భయం మరియు గందరగోళం క్రమంగా శాంతించడం ప్రారంభిస్తాయి. నీటి తర్వాత శివలింగానికి పచ్చి పాలు అందించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని చెప్పబడింది. పాలు మనస్సు యొక్క స్వచ్ఛత, సాత్వికత మరియు కరుణకు చిహ్నం. జీవితంలో ఒత్తిడి, వ్యాధి, కుటుంబ వివాదాలు లేదా నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నవారు శివలింగానికి పాలు అర్పించాలి. కానీ పాలు స్వచ్ఛంగా ఉండాలని, అందులో నీరు కలపకూడదని లేదా మరిగించకూడదని గుర్తుంచుకోండి. దీని తరువాత శివారాధనలో అత్యంత ముఖ్యమైన వస్తువు, బేల్పాత్ర వస్తుంది. అది లేకుండా శివారాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. గ్రంథాల ప్రకారం బెల్పత్ర అనేది శివుని స్వరూపం, మరియు దాని 3 ఆకులు 3 గుణాల సత్యం, అభిరుచి మరియు అజ్ఞానం యొక్క అంశాలు సమతుల్యతను సూచిస్తాయి. ఒక వ్యక్తి శివలింగానికి బెల్పత్రాన్ని సరైన పద్ధతిలో సమర్పించినప్పుడు అతనిలోని అసమతుల్యత క్రమంగా చెదిరిపోవడం ప్రారంభమవుతుంది. బెల్పత్రాన్ని సమర్పించేటప్పుడు ఆకు విరిగిపోకుండా, పొడిగా ఉండకుండా మరియు దాని మృదువైన ఉపరితలం పైకి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి బెల్పత్రంతో ఒకే ఒక భావనను మాత్రమే మనస్సులో ఉంచుకోవాలి, ఎందుకంటే కోరికలలో తరచుగా మార్పులు సాధనను బలహీనపరుస్తాయి. దీని తరువాత శివలింగానికి బియ్యం అక్షతం సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. బియ్యం శ్రేయస్సు, స్థిరత్వం మరియు పరిపూర్ణతను సూచిస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు లేదా వ్యాపారంలో అడ్డంకులతో పోరాడుతుంటే శివలింగానికి నీరు లేదా పాలు సమర్పించిన తర్వాత అక్షతం సమర్పించాలి. శివలింగానికి తెల్లటి పువ్వులను సమర్పించడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే తెలుపు రంగు నిర్లిప్తత, స్వచ్ఛత మరియు శాంతిని సూచిస్తుంది. దతుర, ఆక్పువ్వు, కనేర్ పువ్వు లేదా తెల్లటి కమలం శివుడికి చాలా ప్రియమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా దతుర మరియు ఆక్లు ప్రతికూల శక్తి, భయం మరియు శత్రు అడ్డంకులను తొలగించడానికి సహాయపడతాయని నమ్ముతారు. అయితే సోమవారం లేదా మహాశివరాత్రి వంటి ప్రత్యేక రోజులలో మాత్రమే వాటిని సమర్పించడం సముచితం. శివలింగానికి గంధపు చెక్క పేస్ట్ పూయడం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. గంధపు చెక్క మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు ధ్యానాన్ని పెంచుతుంది. అధిక కోపం, చిరాకు లేదా మానసిక అసమతుల్యతతో బాధపడేవారు శివలింగానికి గంధపు చెక్క పేస్ట్ సమర్పించాలి. అదనంగా
శివలింగానికి బూడిద లేదా విభూతిని సమర్పించడం నిర్లిప్తతకు మరియు అహంకారాన్ని త్యజించడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. బూడిద ఈ శరీరం మర్త్యమైనదని మనకు గుర్తు చేస్తుంది మరియు ఈ భావన శివుడికి చాలా ప్రియమైనది. చాలామంది తమ పూజను కేవలం వస్తువులను సమర్పించడం ద్వారా ముగించారు. అయితే మంత్రం లేదా భక్తి లేకుండా నైవేద్యం అసంపూర్ణమని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందువల్ల ఓం నమః శివాయ అని జపించడం లేదా ఏదైనా సమర్పించేటప్పుడు కనీసం శివుడిని స్మరించడం చాలా అవసరం. శివలింగానికి ఏమి సమర్పించకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. తులసి ఆకులు, కేతకి పువ్వులు మరియు పసుపు వంటి వస్తువులను శివారాధనలో నిషేధించారు మరియు వాటిని సమర్పించడం పూజ ఫలితాలకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి శివలింగానికి నైవేద్యం పెట్టడం కేవలం సంప్రదాయానికి సంబంధించిన విషయానికి కాదు, లేఖనాధారిత అలంకరణ మరియు స్వచ్ఛమైన భావోద్వేగానికి సంబంధించినది. శివుడు బాహ్య వస్తువుల ద్వారా కాదు, అంతర్గత సత్యం ద్వారా సంతోషిస్తాడని అర్థం చేసుకున్నప్పుడే ఒకరి ఆరాధన నిజంగా విజయవంతమవుతుంది. మిత్రులారా, శివుడు కోపపడే దేవుడు కాదు. ఆయన కరుణా సముద్రం. కాని ఆయన ఖచ్చితంగా మనకు బోధిస్తున్నది భక్తి ప్రదర్శన ద్వారా కాదు, అనుభూతి ద్వారా అని. మీరు మహాశివరాత్రి రోజున నిజమైన హృదయంతో పూజలు చేసి ఉంటే నిశ్చింతగా ఉండండి, శివుడు మీ తప్పులన్నింటినీ క్షమిస్తాడు. మీ మనస్సులో అహంకారం, మోసం మరియు కోపాన్ని ఉంచుకోకండి. మీకు ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా ఎవరూ శివుని ఆశీర్వాదాలను కోల్పోకుండా ఉండండి. ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మేము మీకు లేఖనాల ఆధారంగా రహస్య నివారణలు మరియు శుభ సంకేతాలను అందిస్తున్నాము. వ్యాఖ్యలో ఓం నమః శివాయ అని వ్రాయడం మర్చిపోవద్దు. మహాదేవ్ మీ అందరిపై తన ఆశీస్సులు ఉండుగాక. హర్ హర్ మహాదేవ్.